శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. యజ్ఞశిష్టాస్యనః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞమునందు భగవద్ అర్పణము చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడువబడుతున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుతున్నారు అట్టివారు పాపమును తినువారే అగుదురు అని భగవానుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. భగవద్ ఆరాధన రూపములకు యజ్ఞములను గావించి అన్నాదులను భగవంతునకు అర్పణ చేసి లేక భగవత్ స్వరూపులేయకు ప్రాణి కోట్లకు కొంత భాగమును సమర్పించి మిగిలిన పదార్థమును భుజించువాడు సమస్త పాపముల నుండి విముక్తుడగునని ఇచట చెప్పబడినది. సర్వకిల్బిషైహి అని చెప్పబడినందున 1-2 పాపముల నుండి కాదనియు సమస్త పాపముల నుండి విడువడునని తెలుపబడినది. దీనిని బట్టి యజ్ఞములకు భగవన్ నివేదనమునకు త్యాగమునకు పరోపకారమునకు ఎంతటి సామర్థ్యమున్నదో స్పష్టమగుతున్నది. కనుకనే ఈశావాస్యోపనిషత్తు యొక్క ఆరంభమున తేన త్యక్తేన భుంగీదాహ, నీకున్న దానిలో ఒకంత త్యాగమునర్చి భుజింపుము, నీకున్నది భగవంతునకు అర్పించి భుజింపుము అని చెప్పబడినది. అట్లు కాక స్వార్థము కొరకే భుజించువారు, దైవమున కర్పింపక భుజించువారు, పరప్రాణికి ఒకంతైనను త్యాగమనర్పక భుజించువారు పాపమును భుజించినట్లే అని భగవానుడు వారిని తీవ్రముగా మందలించిరి. వారు పాపమునే మూటగట్టుకుంటున్నారు లేక పాపమునే భుజించుటచే అయ్యది వారి రక్తనాళములలో ప్రవేశింప వారు కేవలము పాపరూపులే ఎగుచున్నారని భావము. కావున స్వార్థమే పాపహేతువు, స్వార్థ త్యాగమే మోక్ష హేతువని ఈ శ్లోకము ద్వారా చాట తెల్లమగుతున్నది. భగవంతునకు నివేదింపక పరప్రాణికి ఒకంతైనను పెట్టక పంచభక్ష పరమాన్నములను ఆరగించినను విషము తినినట్లేయగుననియు, ఈశ్వరార్పణము చేసి భూతకోట్లకు ఒకంత త్యాగము చేసి గంజి త్రాగినను అది అమృతమేయగుననియు ఇట వెల్లడింపబడినది. మరియు మానవులకు తన నిత్య జీవితమున ఏదైనా నూరునప్పుడును, కోయనప్పుడు నూరునప్పుడును, విసురునప్పుడును, వండునప్పుడును, ఈడ్చునప్పుడును తెలియక కొంత ప్రాణహింస జరుగవచ్చును. దానిచే పంచ సోనములందురు ఆ పాపమును పరిహరించుటకు పంచమహాయజ్ఞము లేర్పడినవి. అవి ఏవి అనిన దేవయజ్ఞము అనగా హోమము, పిత్రయజ్ఞము అనగా తర్పణము, నృషయజ్ఞము అనగా అతిథి పూజ, బ్రహ్మయజ్ఞము అనగా వేద అధ్యయనము, భూతయజ్ఞము అనగా ప్రాణులకు అన్నమిడుట. కావున ఇవియు ఇంకను భగవదారాధన రూపములై పరోపకార సంబంధములైనట్టి ఇతరములను యజ్ఞములను ఆచరించుచు యజ్ఞ శేషమును మాత్రము భుజించు మానవుడు పాపరహితులై క్రమముగా పరమ శ్రేయము నొందగలరని భగవానుడి శ్లోకమున తెలుపుతున్నాడు. యజ్ఞశేషమును దైవార్పణము చేసిన దానిని భుజించు వారికి కలుగు ఫలితమేమంటున్నాడు. యజ్ఞశేషము అనగా మనకు ఆహార పదార్థము లభ్యమైంది. ఉదాహరణకు అది పరమాత్మకు కొంత అర్పించినప్పుడు మిగిలినదంతా కూడా యజ్ఞశేష భోజనమే అవుతుంది.
మనము సంపాదించినటువంటి ధనములో కొంత పరోపకారానికి వినియోగించినప్పుడు మిగిలినది అంతా కూడా యజ్ఞ శిష్టామృతమే అవుతున్నది. మనము సంపాదించుకున్నాము అని స్వార్థ బుద్ధితో, మనమే చేస్తున్నామనే అజ్ఞానములతో సంపాదించినటువంటి దాని పరులకు కొంత ఉపయోగించకుండా మనం ఉంచుకొని మనం తిన్నప్పుడు పాపమును తిన్నట్టే అవుతుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. దానికి వేమన కూడా ఒక పద్యం చెప్పాడు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కాలభీతుని చూసి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పాడు వేమనార్యులు కూడా. నాది 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 అనుకొని ఒడ్డేసుకున్నటువంటి వాడికి స్వార్థ బుద్ధి పెరిగి, స్వార్థం వలన తమో గుణం ఆవరించి, తమో గుణం వలన సత్యం ఏమిటో తెలియక నీకు దిక్కుదోచినటువంటి అగోచరకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయే ప్రమోదం మనిషికి ఉన్నది. కావున ఏ మనిషి అయినా కూడా కానీ సత్వగుణ ప్రధానుడై తాను సంపాదించిన దానిలో దైవార్పణ భావంతో భుజిస్తూ అందరిలో ఉన్నటువంటి దైవ స్వరూపానికి, అందరిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపానికి కొంత మనం అర్పించి తిన్నప్పుడు మనకు మన దగ్గర ఉన్నది అంతా కూడా అది అమృతమే అవుతుంది. లేకపోతే అది విషమై జన్మ పరంపరను కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.